సో ఐమ్ జస్ట్ సేయింగ్ థ్యాంక్స్. మన వాక్యంలోకి వెళ్దాము. ఎక్కువ టైం తీసుకొని నేను అదేవిధంగా ఆస్టిన్ నుంచి జాయిన్ అయిన గోపి ఫ్యామిలీకి, మన ఫనీ గారు అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యంలోకి వెళ్దాం. మనం పొద్దున ఎందుకు ఇక్కడ కూడుకుని ఉన్నామంటే, దిస్ ఈజ్ రెజరెక్షన్ సండే, పునరుద్ధాన ఆదివారం అంటాం. ఓకే, పునరుద్ధాన ఆదివారం అంటే ఏంటి, దీని యొక్క విశిష్టత ఏంటి అనే దాన్ని నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ట్రై చేయక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, మహాపరిశుద్ధుడా, భూమి ఆకాశంలో సూచించిన దేవా, మీ వందనాలు. మీ సన్నిధికి యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నామయ్యా. సహాయం దయచేయండి, కృపను దయచేయండి. మాతో మాట్లాడండి. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సరిగ్గా మనము జనరల్గా దేవుడు అనే కాన్సెప్ట్ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఉంటుంది, దేవుడు అనేది. అయితే బైబిల్లో దేవుడు ఏం చెప్తాడంటే, నేను శూన్యం నుంచి సమస్తాన్ని సృజించాను. ప్రపంచం అంటే ఇన్విజిబుల్ వరల్డ్ సృజించాను, తర్వాత విజిబుల్ వరల్డ్ సృజించాను. కనపడని ప్రపంచాన్ని సృజించాను ఫస్ట్, తర్వాత కనపడే ప్రపంచాన్ని సృజించాను, తర్వాత ఆ కనపడే ప్రపంచంలో భూమిని సృజించాను. ఆ భూమిని సృజించిన తర్వాత దాంట్లో ఆడమని పెట్టాను, తర్వాత మనుషులు సృజించాను అని చెప్తాడు. ఇంకేం చెప్తాడంటే దేవుడు, ఆ మనిషిని సృజించాను కదా, ఆ మనిషిలో ఏం చేశానంటే ఒక జ్ఞానం పెట్టాను. ఎలాంటి జ్ఞానం పెట్టానంటే, వాడికి ఎవడు ఏమి చెప్పకపోయినా కానీ వాడు నన్ను తెలుసుకోగలడు. ఆ మనిషి అనేవాడు ఎవరు ఏం చెప్పక్కర్లేదు వాడికి. వాళ్ళు ఎటువంటి జ్ఞానాన్ని పెట్టారంటే, ఈ సృష్టిని చూస్తే వాడికి అర్థమైపోద్ది దేవుడు ఉన్నాడు అని. సో కాబట్టి దేవుడు లేడు ఉన్నాడు అని ఎవడు చెప్తే అది అబద్ధం. సో వాళ్ళు ఆల్రెడీ ఆ మెకానిజం పెట్టా. సో వాడు నేను ఉన్నానని తెలుసుకుంటాడు. ఇంకా విషయం ఏం చెప్పాడంటే దేవుడు, ఓకే, దేవుడిని తెలుసుకోవాలనుకున్న వాడికి ఇంకొక 2 కారణాలు చెప్పండి. తెలుసుకోవాలన్న వాడికి, నేను దేవుడు అంటే ఎట్లా అంటే, నువ్వు నన్ను తెలుసుకోవాలంటే తెలుసుకోలేవు, ఎందుకంటే నేను నిన్ను సృజించాను కాబట్టి నీకంటే చాలా పెద్దోడిని. కాబట్టి దేవుడు అంటే నాకు మొత్తం తెలిసిపోయింది అని నువ్వు చెప్పడానికి కుదరదు. అంటే ఎప్పుడు కుదురుతుంది? చిన్నప్పుడు కుదురుతుందా? పెద్ద అయిన కుదురుతుందా? ముసలోని అయిపోయినా కుదురుతుందా? ఎప్పటికీ కుదరదు. అంత పెద్దోడు నేను. నువ్వు నన్ను తెలుసుకోవాలంటే మనకి అర్థమయ్యే భాషలో ఏమిటంటే, ఎటర్నిటీ టైం కావాలి నీకు. చాలా టైం కాదు అసలు. నువ్వు ఎప్పటికీ కూడా, నువ్వు చనిపోయిన తర్వాత కూడా, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా, నువ్వు లేకపోతే చాలామంది అంటారు కదా స్వర్గం నరకం అని, నువ్వు స్వర్గానికి వెళ్ళిపోయావు అనుకుంటా. స్వర్గానికి వెళ్ళినప్పటికీ కూడా నేనంటే తెలియదు నీకు. మరి తెలియకపోతే ఎట్లా? వీళ్ళందరూ ఎందుకు దేవుడు అని పట్టుకుంటున్నారు? ఎందుకంటే నేను ఎంతవరకు తెలియజేసుకుంటానో అంతవరకు తెలుసుకోగలను. ఏమనంటే, ఓకే, నువ్వు తెలుసుకుంటావు. ఎంతవరకు తెలుసుకుంటావు? నేను ఎంతవరకు నీకు కనపరుచుకుంటానో అంతవరకే తెలుసుకుంటావు. అంటే కనపరుచుకుంటాను అంటే ఏంటి? నేను నా పని నేను చేసుకుంటూ ఉంటాను, నా ఉద్యోగం నేను చేసుకుంటూ ఉంటాను, నా పనులు నేను చేసుకుంటూ ఉంటాను. అప్పుడు దేవుడు వచ్చి నాకు చెవులే చెప్తాడా? అట్లా కాదు, అట్లా కుదరదు. నా గురించిన జ్ఞానము గుప్తమై ఉన్నది, సీక్రెట్ అది. ఒకవేళ నేను నీకు ఆల్రెడీ పెట్టాను కదా దేవుడు ఉన్నాడు అనే జ్ఞానాన్ని, ఆ జ్ఞానాన్ని ఉపయోగించి, అరే ఈ నన్ను సృజించిన దేవుని తెలుసుకోవాలని నువ్వు అనుకున్నప్పుడు మాత్రమే నా గురించి నేను కొంచెం నీకు చెప్తా ఉంటా. కాబట్టి నేను ఎంతవరకు నీకు చూపించగలను అంత నువ్వు తెలుసుకోగలవు. నేను సర్వశక్తిమంతుడిని, నా అంత శక్తిమంతుడు ఎవడూ లేడు. ఐఎమ్ ఆల్ పవర్ఫుల్, ఆల్ ఎగ్జిస్టెన్స్, అన్ని చోట్ల ఉంటా. అసలు ఏమీ లేనప్పుడే నేను ఉన్నా. కాబట్టి నువ్వు నన్ను తెలుసుకోవడం ఇంపాసిబుల్. అయితే నువ్వు నన్ను వెతికితే నీకు బయలుపరిపెట్టా అని. ఎలా వెతుకుతాను నేను నాకేం తెలియకుండా? అంటే నువ్వు ఎతకాలనే జిజ్ఞాస నేను పెట్టా కాబట్టి నువ్వు వెతుకుతావు. లేదు నాకు అన్నీ తెలుసు అనుకుని నువ్వు కనుక ఒక గర్వంతో వెళ్ళిపోతే కనుక నువ్వు నన్ను కనుక్కోలేవు.
మా డాడీ అలా చేశాడు కాబట్టి అది నేను చేసేస్తా, అందరూ ఇచ్చేస్తున్నారు కాబట్టి ఇది నేను చేసేస్తా, అదే దేవుడు అని అనుకుంటే కష్టం. అయితే కొన్ని కీస్ పెట్టాడు. నిన్ను ఎలా చేశానంటే నాలా చేశా. నాలా అంటే నేను ఆడా కాదు, మొగ కాదు, నేను ఆత్మని, ఐఎమ్ స్పిరిట్, కాబట్టి నిన్ను కూడా స్పిరిట్గా చేశా. అలాంటి క్లూస్ దేవుడు ఇచ్చాడు. అంతేకాకుండా ఈ మనిషిలో దేవుడు ఇంకొక జిజ్ఞాస పెట్టాడు. ఎట్లా అంటే నాకు బాగా గుర్తు, నేను, రవి గారు, హరి గారు, సాయి లేడు అనుకుంటప్పుడు, ఇంకా కొంతమంది రవి గారి ఫ్రెండ్స్ అంతా కలిసి మొన్న జగన్ ఎలక్షన్ నెగ్గినప్పుడు కౌంటింగ్ అప్పుడు మేము అందరం రూమ్లో కూర్చుని అసలు వీఆర్ జ్యోతిబోస్ గారు ఫిష్ కర్రీ చేశారు, మేమందరం ఫిష్ కర్రీ ఎంజాయ్ చేస్తూ రూమ్లోకి వచ్చి ఆడ నెగ్గాలి ఈ నెగ్గాలి అని చెప్పేసి అసలు ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ కాదు అక్కడ. ఏంటంటే మనలో ప్రతి మనిషిలోని, ఏ మనిషిలో లేదంటే నేను నమ్మను, ప్రతి మనిషిలోని కూడా ఒక రాజు పట్ల నన్ను పాలించేవాడు నాకు ఇతను కావాలి అనే ఒక చూజింగ్ క్రైటీరియా ప్రతి మనిషిలో ఉంటుంది. ప్రతి మనిషిలో ఉంటుంది. ఇందాక రాజ్ కుమార్ చెప్పినప్పుడు లార్డ్ ఈజ్ నియర్ టు యూ, లార్డ్ అంటే అర్థం ఏంటి? దేవుడు అనలేదు, లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అంటారు. లార్డ్ అంటే ఏంటి? తెలుగులో లార్డ్ అంటే ప్రభువు అని అర్థం. ప్రభువు అంటే కింగ్. దేవుడు ఇంకో మాట కూడా చెప్పాడు, నేనే ఎన్ని సృజించాను కదా, నేను ప్రభువుని. దేనికి ప్రభుని? నేను లైక్ ఎ కింగ్. ఎందుకంటే ఎన్ని సృజించాను కదా, ఐ ఓన్ ఇట్. నిన్ను కూడా సృజించాను, ఐ ఓన్ యూ, నేను రాజు నీకు. కాకపోతే అందుకనే ఈ ఇన్స్టింక్ట్ ఉంటుంది ప్రతి మనుషులను కూడా, ఓటు వేయాలి, ఆని చూజ్ చేసుకోవాలి, ఈయన చూజ్ చేసుకోవాలి. ఎంత నాకు రాజకీయాలు ఇష్టం అని చెప్పినా కానీ ప్రతి ఒక్కరు ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో దే చూస్, దే ట్రై టు చూస్. ఓకే, ఇది దేవునికి సంబంధించిన సంక్లిప్తమైన కొంచెం సమాచారం. ఇది మీ అందరికీ తెలియందేం కాదు. ఐఎమ్ జస్ట్ రికలెక్టింగ్ ద ఐడియాస్ దట్ వీ హ్యావ్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్. అయితే మనము ఈ వారంలో డిస్కస్ చేసుకున్న 2 సంఘటనలు మీ ముందు పెడతాం. మొన్న దీనా సిస్టర్ గుడ్ ఫ్రైడే రోజున 2వ మాట సిలువలో పలికిన 7 మాటలు నేర్చుకున్నాం. సిలువ పలికిన 7 మాటల్లో 2వ మాట ఏంటంటే దొంగకి సిలువలో ఉన్న యేసుప్రభుకి కన్వర్జేషన్. అదొక సంఘటన గుర్తు చేస్తాం మీకు. బైబిల్లోనే ఇంకొక సంఘటన ఉంది. అది ఎక్కడ ఉంటుందంటే లూకా సువార్త 4:6 వద్ద. ఇంక మీకు ఆల్రెడీ దొంగ అంటే అర్థమైపోయింది కదా. ఏమంటే యేసుప్రభు గారు సిలువ వేయబడ్డారు, యేసుప్రభు పక్కన ఇటు పక్కన 2 దొంగలు ఉన్నారు. ఒక దొంగ మంచోడు, ఒక దొంగ చెడ్డోడు అని మనం ఆడుకుంటాం. మంచి దొంగ అరే మనం చాలా తప్పులు చేసాంరా, ఈ శిక్ష మనకు కరెక్టే, కాబట్టి ఆయన్ని అన్యాయంగా శిక్ష వేస్తున్నారా అని అన్నట్టు యేసుప్రభు వాడి మీద జాలి పడేవారు. నువ్వు కాబట్టి నాకు జాలి చూపించావు, ఈరోజు పరలోకానికి వెళ్ళిపోదాం అన్నట్టు మనం అర్థమవుతుంది ఎక్కువసార్లు. సో ఈరోజు కొంచెం డీటెయిల్గా చూద్దాం అది యాక్చువల్గా ఏమన్నాడు, అతను దొంగ ఏమన్నాడు అనేదాన్ని ట్రై చేయడానికి చేసుకోవాలి. ఆ దొంగకి ఈ రిజర్వేషన్కి లింక్ ఏంటి అనేది ఐ థింక్ ఐ విల్ ట్రై టు కంక్లూడ్ క్విక్లీ. ఓకే, ఇంకొక సంఘటన లూకా సువార్త 4వ అధ్యాయంలో ఏముంటుందంటే, ఈ సంఘటన ఏంటంటే యేసుప్రభు వారు 30 సంవత్సరాలు అయిపోయింది. 30 సంవత్సరాల తర్వాత అతను సువార్త చేసిందంటే, నేను మీ కొరకు మనిషిగా ఈ లోకంలో పుట్టాను, మీ కొరకు చనిపోవడానికి పుట్టాను, నేను చనిపోయి తిరిగి లేస్తే తప్ప మీకు జీవం ఉండదు అని చెప్పడానికి 30 సంవత్సరాల దాకా నేను చేయలే. 30 సంవత్సరాల నుంచి 33.5 సంవత్సరాల వరకు 3.5 సంవత్సరాలు మాత్రమే అని చెప్పాడు అంతే. ఆ చెప్పినప్పుడు చెప్పడానికంటే ముందు 40 days ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకున్నప్పుడు ఏం జరిగిందంటే, సాతాన్ అని ఈవిల్ డెవిల్ అంటాం కదా జనరల్గా. సాతాన్ అంటే చెడ్డ స్పిరిట్. ఆ సాతాన్ అనేవాడు ప్రత్యక్షమవుతాడు. ఆడు ప్రత్యక్షమయ్యి టెంప్ట్ చేస్తాడు. 40 days కూడా శోధిస్తూ ఉంటాడు. ఇంకా ఫైనల్గా వచ్చేస్తాడు. ఫైనల్గా వచ్చిన తర్వాత ఇంకా ఫైనల్గా కొన్ని ఆయుధాలు జీసస్ ముందు పెడతాడు. పెట్టినప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఏమంటాడంటే చెప్తాడు, ఇంకో నువ్వు నాకు మొక్కితే భూలోక రాజ్యములన్నిటినీ ఏం చేస్తాడు? ఫస్ట్ ఏం చేశాడంటే, అక్కడ ఎలా రాయబడిందంటే, భూలోక రాజ్యములన్నిటినీ
ఒక్క నిమిషంలో ఆయనకి చూపించాడు. లిజన్ టు బి కేర్ఫుల్లీ. ఏం చేశాడు? భూలోక రాజ్యములు. మనకు రాజ్యం అనగానే ఏం గుర్తొస్తుంది? కింగ్డమ్. కింగ్డమ్, కింగ్. సాధారణంగా ఏం చేస్తున్నాడంటే రాజ్యాలన్నిటినీ చూపించాడు. రాజ్యం చూసావు కదా, ఈ కింగ్డమ్ చూడు, ఆ కింగ్డమ్ చూడు, ఆ కింగ్డమ్ చూడు, అన్నీ చూపించి అంటున్నాడు, ఈ అధికారం అంతా, ఈ రాజ్యముల మహిమంతా నీకు ఇచ్చేస్తా. యేసుప్రభువు చెప్తున్నాడు, ఈ అధికారం అంతా, ఈ రాజ్యం అంతా, ఈ రాజ్యముల యొక్క మహిమంతా కూడా నీకు ఇచ్చేస్తా. అది నాకు అప్పగింపబడింది. ఎందుకు ఇస్తానో తెలుసా? అవన్నీ నా చేతుల్లో ఉన్నాయి. ఆ కింగ్డమ్స్, కింగ్షిప్, ఆ రూలర్ అంతా కూడా నా చేతులు ఉన్నాయి. అవి నాకు అప్పగింపబడ్డాయి. నాకు ఒకరు ఇచ్చారు. అది నీకు ఇచ్చేస్తా. అది నేను ఎవరికి ఇవ్వగోరుతానో వాళ్ళకి ఇస్తా. నాకు అధికారం ఉంది. కాబట్టి నువ్వు నాకు మొక్కు. ఇది ప్రపోజల్ పెట్టాడు. ఎవరు? సాతాను. నేను చెప్పాను ఇంతకుముందు ఏం చెప్పాను? దేవుడు సమస్తాన్ని సృజించాడు. సాతాను గాడు కూడా సృజించాడు. సాతాను గాడు కూడా దేవుడే సృజించాడు. కానీ వాడేమంటున్నాడు? దేవుడి దగ్గరికి వెళ్ళి, తనను సృజించిన దేవుడి దగ్గరికి వెళ్ళి ఇటు చెప్తున్న మాటలు ఏమంటున్నాడంటే, ఇంకో ఈ రాజ్యాలు ఉన్నాయి కదా, నాకు అధికారం ఉంది. సంబడి గేవ్ ఇట్ టు మీ, నీకు ఇచ్చేస్తా, తీసుకో, కాకపోతే నువ్వు ఒక్కసారి నాకు మొక్కు అని అడిగాడు. ఇప్పుడు మళ్ళీ దొంగ దగ్గరికి వద్దాం. దొంగ ఏమంటున్నాడంటే, దొంగ ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. దొంగ ఏమంటున్నాడంటే, సిస్టర్ గారు ఆల్రెడీ చెప్పారు కాబట్టి ఎక్కువ ఏమంటే లోకాసు వార్త 23:40 ఒక దొంగ అంటున్నాడు, నీకు చేతనైతే ఆ సిలువ దిగిపోయి మమ్మల్ని కూడా సిలువ నుంచి దించేసాయి, ఎందుకట్లాగా ఏమి చేతకనలాగా సిలువ మీద ఉన్నావు అని అంటున్నాడు ఒక దొంగ. ఫస్ట్ దొంగ. రెండో దొంగ విన్నాడు ఆ మాటలన్నీ. విని ఫస్ట్ ఏం చేశాడంటే, అక్కడ రాయబడింది, నేను పారాఫ్రైజ్ చెప్తున్నాను, వీఆర్ నాట్ రీడింగ్ ఎవ్రీథింగ్ బికాజ్ వీ డోంట్ హ్యావ్ టైం. ఏమంటే ఫస్ట్ రెండోడు ఏమంటాడంటే, రెండో దొంగ, మా ఫస్ట్ ఎవరి గురించి మాట్లాడుకున్నాం? సాతాను. చెప్పండి అందరూ. సాతాను గురించి మాట్లాడుకున్నాం. వాడి ప్రపోజల్ ఏంటి? యేసు ప్రభు, ఈ లోక రాజ్యాలన్నీ నాకు తెలుసు, అటు మహిమంతా కూడా నా చేతిలో ఉంది, ఐ హ్యావ్ అథారిటీ. ఆ రాజ్యాల యొక్క అథారిటీ అంటే నేను కింగ్ని, అవన్నీ నీకు ఇచ్చేస్తా, నాకు బుక్ అన్నాడు. ఇప్పుడు రెండో దొంగ ఏమంటాడు చూద్దాం. రెండో దొంగ ఏమంటాడంటే, ఫస్ట్ దొంగ అనగానే ఏమంటే వాడిని గద్దించాడు. ఫస్ట్ వాడిని గద్దించి అంటే, రే ఏం మాట్లాడుతున్నారా అని చెప్పాడు. ఏంటి? ఆ సిలువ ఉన్న స్టేట్లోనే ఏమంటున్నాడు? దేవునికి భయపడవా అని క్వశ్చన్ వేస్తున్నాడు. అక్కడ జాగ్రత్తగా చదవండి, వర్స్ 40 ఉంటుంది. ఆయన గట్టిగా గద్దించి, రే నువ్వు దేవుడితో డీల్ చేస్తున్నావురా, నువ్వు యేసు ప్రభువు సిలువలో ఉన్నాడు హెల్ప్లెస్ అనుకుంటున్నావా? నువ్వు దేవుడికి భయపడవా? నువ్వు డీల్ చేస్తుంది దేవుడితోరా అంటే ఏంటి? దొంగ మైండ్లో ఉన్నది ఏంటి? హీ ఓన్స్ యూ, హీ ఈజ్ అవర్ లార్డ్, హీ ఓన్స్ దిస్ యూనివర్స్. ఈ ప్రపంచ సృష్టి మొత్తానికి ఆయన ప్రభువురా, హీస్ కింగ్. దేవునికి భయపడవా అని గద్దించి ఇంకొక క్లారిటీ ఇస్తున్నాడు. మనమైతే తప్పు చేసాం, ఆయన ఏ తప్పు చేయలేదని టెస్టిఫై చేస్తున్నాడు మూడోదిగా. అప్పుడు జీసస్ అప్పటిదాకా రెండో మాట జీసస్ చెప్తున్నాడు. ఏమంటే నేడే అని చెప్పి ఇంకో రిక్వెస్ట్ పెట్టాడు. ఏం చెప్పాడంటే, అది నాలుగోసారి ఏం చెప్పంటే, ఫస్ట్ ఏంటి గద్దించాడు అని, రే నీకు అసలు మైండ్ ఉందా, ఏం మాట్లాడుతున్నారా? రెండోది ఏంటి? దేవునికి భయపడవరా, నువ్వు డీల్ చేస్తుంది దేవుడితోరా, నీకు అసలు దేవుడైన డిఫినేషన్ తెలుసా? ఆయన ఏం తప్పు చేయలేదురా, సిలువ మీదకి ఎక్కింది తప్పు చేసినందుకు కాదు. నాలుగో పాయింట్ ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు ఒకటేమో ఫస్ట్ దొంగతో మాట్లాడాడు, ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ప్రభువా నీ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు, ఏంటది? నీ రాజ్యముతో వచ్చినప్పుడు అంటే ఏంటి? మనం దొంగ మైండ్లో ఏముంది? ఆర్ యు గెటింగ్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు గెట్ ఇట్? మనం ఏం ఆడుకున్నాం? కింగ్డమ్ గురించి ఆడుకున్నాం. గాడ్ ఈజ్ కింగ్. కీర్తనలు 24:1 అంటాడు దేవుడు, మొత్తం ఆకాశం అంత మహిమంతా నాది, మహిమ గల రాజు వస్తున్నాడు, ద్వారాలు ఎత్తండి అని డిస్క్రిప్షన్ ఉంటుంది అక్కడ. హీఈస్ ద కింగ్.
దొంగకి అర్థమైంది ఏమంటే, రే మనం డీల్ చేస్తున్న దేవుడితోరా, నీకు అర్థం కావట్లే, ప్రభువా నువ్వు రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను గుర్తుపెట్టుకో అంటే యేసుప్రభు ఒక క్లాసికల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నాడంటే, దేవుడు ఏమన్నాడు దొంగ? దేవుడు అన్నాడు. దేవుడితో అనగానే యేసుప్రభు స్టేట్మెంట్ మారిపోయింది. నేను రాజ్యంతో ఎప్పుడో వచ్చినప్పుడు కాదు. చాలామందికి ఈ మైండ్ ఉంటుంది, నేను నమ్మేసుకున్నాను, నేను బాగా దేవుడిని తెలుసుకున్నాను, బాగా జీవించిన తర్వాత చచ్చిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటాను. అని అడిగే ఉంటాడు, ఎరా ఎందుకు హ్యాపీగా ఉంటే, ఏమైనా కానీ యేసుప్రభు నమ్ముకున్నాను కాబట్టి చచ్చిపోతే పరలోకానికి వెళ్తాను, నేను నరకానికి వెళ్ళంటాడు. కానీ యేసు వచ్చిన స్టేట్మెంట్ ఎట్లా తెలుసా? నా రాజ్యంతో నేను వచ్చినప్పుడు కాదు, ఇట్ ఈస్ నాట్ ఫ్యూచర్, టుడే, రైట్ నౌ యూ విల్ బీ విత్ మీ ఇన్ ప్యారడైజ్. అంటే ఏం చెప్పాడంటే, ఈరోజే నిన్ను ఈ టైమ్లెస్ జోన్కి తీసుకెళ్తున్నా, ఇటర్నిటీలోకి. నువ్వు అంత దూరం వెయిట్ చేయగల, ఎప్పుడో నేను రాజ్యంలోకి వచ్చేదాకా నువ్వు వెయిట్ చేయగల. మళ్ళీ అగైన్ ఐల్ కమ్ బ్యాక్. ఇద్దరు గురించి మాట్లాడుకున్నాం, సాతాను గురించి, దొంగ గురించి. సాతాను గడు ఏమేమన్నాడంటే, నీకు తెలుసా రాజ్యాలు చూసావా, వాటి మహిమంతా నీకు ఇస్తా అంటే. సాతాను గడి దొంగకి యేసుప్రభు దేవుడు అని అర్థమైంది, సాతాను గడికి యేసుప్రభు దేవుడు అని అర్థం కాదు. అర్థం కాక ఈ సృష్టిని సృష్టించిన దేవుడికి ఆఫర్ ఇస్తున్నాడు, ఈ రాజ్యాల మహిమంతా నీకు ఇస్తా. ఆన్ ద అదర్ హ్యాండ్, ద థీఫ్ హూజ్ ఆన్ ద క్రాస్, he recognized he is God. Not only God, he is Lord. Means he wants everything that was created. He wants everything that was created, including him, whoever that is created. I just wanted to give that clarification. ఇప్పుడు మనం ఇందాక చాలా వాక్యాలు చదివాం. ఓకే, చాలా వాక్యాలు చదివినప్పుడు దాంట్లో పౌలు గారు ఏం చెప్తున్నారంటే, హే మీకు విషయం తెలుసా, లేఖనాల ప్రకారము అంటే బైబిల్లో రాయబడిన ప్రకారము యేసుప్రభు చనిపోయాడు. బైబిల్లో రాయబడిన ప్రకారము యేసుప్రభు తిరిగి లేచాడు. ఎప్పుడు రాయబడింది? చాలా కాలం క్రితం, దగ్గర 1000 సంవత్సరాలు, దగ్గర 3000 సంవత్సరాల క్రితం కూడా రాయబడింది. ఏమని? ఆయన వస్తాడు, ఆయన నీ కొరకు నా కొరకు చనిపోతాడు, తిరిగి లేస్తాడు. తిరిగి లేచిన తర్వాత ఇదో ఎందుకు వస్తాడు? దేవుడు ఆత్మ కనుక ఆయనకి బాడీ ఉండదు. కానీ ఏం చేశాడంటే, అతను ఈ లోకంలోకి వచ్చినప్పుడు నీకులాగా నాకులాగా బాడీలో వచ్చాడు. బాడీలోకి వచ్చిన తర్వాత అత్యంత విశిష్టమైనది ఏంటంటే, అదే బాడీతో ఈరోజు కూడా ఉన్నాడు. హీ చూస్ టు బీ ఇన్ ద బాడీ ఫర్ ఎవర్. ఆ బాడీ అయిపోయింది, నా పని అయిపోయింది మళ్ళీ వెళ్ళిపోలే. అట్లాగా నేను ఎట్లా అంటే, ఐఆమ్ ఐడెంటిఫైయింగ్ విత్ యూ. నువ్వు బాడీలో ఉన్నావు కదా, ఐ చూస్ టు కమ్ టు యూ, ఈ బాడీలోనే. ఇంకోటి తెలుసా, తిరిగి లేస్తా, అదే బాడీలో ఉంటా ఫర్ ఎవర్. ఎందుకు తెలుసా? నీకు నిరీక్షణ ఇవ్వడానికి. ఎందుకంటే నేను లేచినప్పుడు నువ్వు కూడా లేవడానికి. అంతేకాకుండా మనము ఇక్కడ నేను లాస్ట్ ఇచ్చాను, హీ రోజ్ అగైన్. మనము చాలాసార్లు అంతకుముందు చూసాం లేఖనాల్లో ఆయన గురించి ఎలా రాయబడింది అనేది నేను కొంచెం వివరించాను శుక్రవారం రోజు. ఈరోజు అన్నిటి గురించి వెళ్ళకుండా ఒక్క మాట చెప్తాను. హోషేయ గ్రంథము 6:1-2 వచనాల్లో ఏముంటుందంటే, అక్కడ ఉంటుంది. హోషేయ అనే అతను కూడా ఎప్పుడు ప్రవక్త. ఈ ప్రవక్త ఎప్పుడు రాశాడు? పాత చాలా కాలం క్రితం రాశాడు, కొన్ని 100 సంవత్సరాల క్రితం రాశాడు. ఏమని రాశాడంటే, ఆయన 3 దినాలు లేస్తాడు, ఆయన 3 దినాలు తిరిగి లేస్తాడని రాశాడు. ఆ వాక్యాలు చదువుతాను. కమ్ లెట్ us return to Yahweh, for he has torn us to pieces and he will heal us. He has injured us and he will bind up our wounds. మన గాయాల్ని కడతాడు తిరిగి. After 2 days he will revive us. After 2 days he will revive us. On the 3rd day he will raise us up. జాగ్రత్తగా వినాలి. ఆఫ్టర్ 3rd day he will rise అంట్లా. ఆన్ 3rd day he will rise us up. మనల్ని అందరినీ లేపుతాడు.
బైబిల్ అదే అంటుంది. యేసు ప్రభువు ఈరోజు ఆదివారం పొద్దున మనం దిక్కుకుంటామంటే పునరుద్ధానం. యేసు ప్రభు మరణం నుంచి తిరిగి లేచింది. మరణం నుంచి తిరిగి లేచింది యేసు ప్రభు ఒక్కడే కాదు. ఎవరైతే ఆయన నా కొరకు సిలువ మీద చనిపోయి నన్ను విమోచించి ఎటర్నిటీ పర్యంతము ఆయనతో ఉండడానికి క్రియేట్ చేశాడో వాళ్ళందరి నిమిత్తం వాళ్ళందరితో కూడా లేచాడు. అందుకే మనం రొట్టె ద్రాక్షారసం తీసుకున్నప్పుడు ప్రభా ఇది నీ శరీరము, నేను నీలో పాలువాడను. ప్రభువా ఇది నీ రక్తము, నేను నీలోని పాలువాడను అని ఎందుకు తీసుకున్నావు? ఎందుకంటే బికాజ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ హిమ్. అందుకే ఇందాక మనం చదివిన వాక్యం ఏముందంటే, ఇందాక మన సాయి చదివిన పోషణ ఉంది, మొదటి ఆదాము కడపటి ఆదాము. మొదటి ఆదాములో మొత్తం ఈ సృష్టిలో పుట్టబోయే మనుషులంతా ఉన్నారు. ఈజ్ ద ఫస్ట్ మ్యాన్. అయితే ఎవరైతే దేవుడు తన ముందుగా ఇచ్చిన జ్ఞానం ప్రకారము ఈయన నిజమైన దేవుడిని తెలుసుకోగలుగుతారో వాళ్ళు కడపటి ఆదాములో లెగుస్తారు, తిరిగి లేస్తారు. అది పునరుద్ధానం. అందుకే పౌలు గారు ఏం చెప్తున్నారంటే అక్కడ ఒకసారి ఆ వాక్యం చదువుతాము. ఎఫ్ఎస్సి పత్రిక, ఒక్క నిమిషం, నేను లెట్ మీ షేర్ దట్. ఎవరి దగ్గర బైబిల్ ఉంటే చదవండి. కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 4 నుంచి చదవండమ్మా. 1 Corinthians 15:4 నుంచి. నా దగ్గర బైబిల్ ఏదో ఐ థింక్ దెర్ ఇస్ ఎ బైబిల్. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. తర్వాత 7 నుంచి చదవండి. తర్వాత అక్కడ స్కిప్ చేసి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళండి. 7 తర్వాత ఇంకెళ్ళండి. ఇంకా 10. ఒక్క నిమిషం, లెట్ మీ ఓపెన్ ద స్క్రిప్చర్. ముగిస్తాను దీంతో నేను. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 15. లేదమ్మా, ఆయన తన రాజ్యానికి తండ్రికి అప్పగిస్తాడని ఉంటుంది. విత్ ఇన్ 24th. 23rd నుంచి చదవండి. ఫర్ 22nd నుంచి చదవండి అమ్మా. 21st సారీ. మనుష్యుని ద్వారా మరణం వచ్చింది. ఎవరు? ఫస్ట్ ఆడమ్ ద్వారా మరణం వచ్చింది. మనుషుల ద్వారానే మృతుల పునరుద్ధానం కలిగింది. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బతికింపబడుదురు. ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. ఆయన వారు బ్రతికింపబడుదురు. తర్వాత తన తండ్రి అయిన దేవునికి రాజ్యం వచ్చింది. ఇక్కడ పౌలు గారు ఏం చెప్పినట్టు చేస్తారంటే, హీఈస్ ద కింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ క్రియేటెడ్. ఓకే, కానీ మధ్యలో ఇది జరిగిందిరా. అది జరగడం బట్టి ఏమైందంటే, సాతానుగాడు వచ్చి నేను ఈ రాజ్యాలు నీకు ఇస్తాను అని చెప్తున్నాడు. ఓకే, ఆ రాజ్యాలు ఇస్తున్నానని చెప్తున్నాడు. కాబట్టి మనం మాథ్యూస్ ఇంకో మాట చదువుతాం. మాథ్యూస్ 28:18 నేను చదువుతాను. ఇది ఎప్పుడంటే యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత శిష్యులు కనపడి చెప్తున్న మాటలు. ఏం చెప్తున్నారంటే, తిరిగి లేచాడు 3 దినాలు దీనికి తెచ్చే చెప్పిన. ఏం చెప్తున్నారంటే, యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. సాతానుగాడు మాట్లాడుతున్నప్పుడు సాతాను జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు సాతానుగాడు నువ్వు తప్పు చెప్తున్నారా అలా. సాతానుగాడు పైపెచ్చి ఎవరంటే నాకు ఇవ్వబడింది అది, ఐ హ్యావ్ ద టైటిల్, ఐ కెన్ గివ్ టు యూ అన్నాడు. కానీ ఆయన తిరిగి లేచిన తర్వాత అంటున్నాడు, ఏమన్నాడు? భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడింది, కాబట్టి మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి. అంటే ఏంటి? ఆయన సువార్త ప్రకటించడానికి ముందు సాతానుగాడు ఆఫర్ ఇచ్చిన టైంకి
ఆయన తిరిగి లేచిన టైంకి సిచ్యువేషన్ మారిపోయింది. ఇప్పుడు సర్వాధికారం ఎవరి చేతుల్లోకి వచ్చింది? ఆయన తిరిగి లేవడం బట్టి యేసుప్రభు చేతుల్లో వచ్చింది. ఇప్పుడు మనం 1 కొరింథీ పత్రికలో ఏం చదివాము? ఏం చెప్తున్నాడంటే 1 కొరింథీ పత్రికలో హీ ఓన్స్ ఎవ్రీథింగ్, హీఈస్ ప్రభు. సంథింగ్ హ్యాపెన్, బట్ టు క్లారిఫై దట్ హీ కేమ్ లైక్ యూ అండ్ మీ అండ్ హీ టుక్ ఆల్ ద పవర్. అయితే దేవుడు వాడిని ఇంకా కంప్లీట్గా నాశనం చేయాలి, ఇంకా నాశనం చేయాల్సింది ఉంది. ఆ ప్రాసెస్లో ఉన్నాడు. నాశనం చేస్తాడు. అవి ఎందుకు చేయట్లేదు? ఏం మిగిలింది? నీకు అర్థం కాదురా, నేను దేవుడిని. బంధుడిగినా కానీ ఎందుకంటే నాకు అర్థం కాలేదు. బికాస్ గాడ్ సెడ్ అందరూ కూడా ఎలా ఆ వాక్యం చూడమ్మా. He put all things under his feet, but he says all things are put under him. It is evident that he will put all things under him is expected. Now all things are made subjected to him, then Son himself will also subject to him who put all things under him, that God may be all in all. అని ఏం చెప్తానంటే, నేను నిన్ను నా ఇమేజ్లో క్రియేట్ చేశాను కాబట్టి నువ్వు నాతో ఏకమయ్యే టైంకి వాడిని పాదాల కింద ఉంటాడు. అది ఇంకా జరగలే. అయితే రైట్స్ అన్నీ వచ్చేసినాయి. ఐఎమ్ స్టిల్ ద కింగ్, ఐఎమ్ స్టిల్ ద గాడ్. ఓకే, మరి ఆడు క్రియేట్ చేయబడినా కదా, నేను వాడిని నాశనం చేసేసి కదా, ఇంకా చేయదలుచుకోవాలి. ఎందుకు చేయట్లేదు? నీకు చేత కదా, నీకు అర్థం కాదు. ఐ హ్యావ్ సంథింగ్ ఇన్ మైండ్, ఐఎమ్ డూయింగ్ ఇట్. నీకు ఇప్పుడేం చెప్తున్నానంటే, నేను ప్రభువుని, ఐ ఓన్ యూ. నేను దేవుడు అని తెలుసుకోగలడానికి సరైన జ్ఞానం నీలో పుట్టినప్పుడే పెట్టా. నేను చెట్టును కాదు, పుట్టను కాదు. ఐఎమ్ ఎ స్పిరిట్. ఎందుకంటే ఎలా తెలుసు నాకు? ఎందుకంటే నువ్వు నాకులాగే ఉన్నావు. నువ్వు మాట్లాడతావు, నేను మాట్లాడతావు. నువ్వు వింటావు, నేను వింటా. దేవుడు ఎలా ఉంటాడు, దేవుడి లక్షణాలు ఎలా ఉంటాయి అనే జ్ఞానం కూడా నీకు ఇచ్చా చిన్నప్పుడే, కానీ దాన్ని ఉపయోగించట్లే. ఎందుకు నాకు తెలియట్లేదు? ఎందుకంటే నీకు ఇంట్రెస్ట్ లేదు నా మీద. నేను దయ్యం పెట్టినట్టు పట్టణం అందరికీ. నీకు ఇంట్రెస్ట్ ఉండి నువ్వు తెలుసుకుంటే నీకు తెలియజేసుకుంటావు. కొంచెం కొంచెం ఎంత తెలియజేసుకుంటావు, నువ్వు ఎంత తెలియజేయాలనుకుంటావో అంత తెలియజేసుకుంటావు. ఓకే, చిట్ట చివరిగా ఎంతవరకు దేవుడు తెలియజేస్తాడు మనకి అనే దానికి చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి నేను క్లోజ్ చేస్తాను. ఓకే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 17 నుంచి చదువుదాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 17 నుంచి చదివి తర్వాత మనం కమ్యూనిటీతో క్లోజ్ చేద్దాం. ఇప్పుడు దాకా మనం ఏం ఆడుకున్నాము? ఆయన రాజు. హీ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. హీ క్రియేటెడ్ అస్ ఇన్ హిజ్ ఇమేజ్. ఆయన గురించి ఎంత తెలుసుకోవాలో అంత మనం తెలుసుకునే వెసులుబాటు ఇచ్చాడు. అయితే ఊరికినే తన గురించిన జ్ఞానాన్ని వచ్చి యాక్సిడెంటల్గా పెట్టడం. ఈ మాటలు నేను చెప్పట్లేదు, బైబిల్లోనే చెప్తున్నా. పెట్టడం ఓకే. అయితే ఆయన తెలుసుకునే ఆ వెసులుబాటు, ఆ జ్ఞానము నీలో ఆల్రెడీ పెట్టాడు. సో ఆ కాంటెక్స్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నామంటే, ఎంతవరకు తెలుసుకోవచ్చు, ఒకవేళ నేను తెలుసుకోగలిగితే ఎంతవరకు తెలుసుకోవచ్చు నేను అనే దానికి చిన్న ఎగ్జాంపుల్ చదువుదాం. చదవండమ్మా. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టుదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతీసును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టుదో మీరు తెలుసుకోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసును అనుగ్రహించినట్లు మీకోసం ప్రార్థన చేస్తున్నాను. తర్వాత ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటెను, అధికారం కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను
ఈ యుగమునందే కాదు, రాబో యుగమునందును కూడా పేరు పొందిన ప్రతి నామము కంటేను పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంత హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వన కూర్చుని పెట్టుకున్నాడు. మీకు చాలా చదివాను కాబట్టి సింపుల్గా చెప్తాను. ఏంటంటే మీ మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. ఎప్పుడైతే యేసు ప్రభువుని తెలుసుకుంటారో మీకు మనోనేత్రాలు వెలిగింపబడతాయి. వెలిగింపబడినప్పుడు మీకు ఏమర్థమవుతుందంటే పరిశుద్ధులలో ఆయన మీకు ఏర్పరిచిన ఇన్హెరిటెన్స్, అంటే దేవుడు నీకు ఆయన తెలుసుకుంటూ వల్ల ఉపయోగం ఏంటో అనేది తెలియజేస్తాడు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే యేసుని ఈరోజు మనం ఎందుకు కూడుకున్నాం? పునరుద్ధానం, యేసు ప్రభు తిరిగి లేచిన దినమని కదా. యేసుని ఎలాగ లేపాడో, యేసు ఎలాగ మృతుల్లోంచి లేచాడో అనే జ్ఞానం, ఆ జ్ఞానాన్ని మీరు నమ్మి ఫాలో అవుతున్నారు. ఆ జ్ఞానం ఏంటో మీకు తెలుస్తుంది. అంతవరకు తెలియడానికి ఇష్టపడుతున్నాయి. రెండు కాంటాక్ట్ చెప్పాను. ఆయన తెలియజేస్తే తప్ప మనం తెలుసుకోవాలని చెప్పాను. కానీ ఇంకొక కాంటాక్ట్ చెప్పాను. ఎంతవరకు తెలియజేస్తాను తెలుసా నేను? అసలు యేసు ప్రభుని మృతుల్లోంచి ఎలాగా లేచాడో ఆ విషయాలన్నీ కూడా డీటెయిల్గా నీకు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు వస్తుంది అది? నీ మనోనేత్రాలు వెలిగింపబడినప్పుడు. నాకు ఎంత ఇన్హెరిటెన్స్ ఉంది దేవుళ్ళో, అంటే దేవుళ్ళో నేను ఎంత ఎదగలను అది కూడా అప్పుడు తెలుసుకుంటాం. అప్పుడు నీకు ప్రత్యక్షత గల మనస్సు, ఆ జ్ఞానము దేవుడిస్తాడు. అంతవరకు ఇస్తాడు ఆయన. సో హీ విల్ నాట్ కీప్ దట్ యాజ్ అ సీక్రెట్. చివరిగా ఇందాక నేను చెప్పాను కదా, పాత నిబంధన గ్రంథంలో హోషేయ గ్రంథంలో రాయబడిన వాక్యాన్ని మళ్ళీ చదువుతున్నాను. అండ్ ఆఫ్టర్ 2 days హీ విల్ రివైవ్ అస్ అండ్ ద 3rd day హీ విల్ రైజ్ అస్ అప్. మనందరినీ మనతో పాటు, ఆయనతో పాటు మనల్ని కూడా రైజ్ అస్ అప్ అండ్ వీ విల్ లివ్ బిఫోర్ హిమ్. ఎందుకు రైజ్ చేస్తున్నాడు మిమ్మల్ని? చాలా సింపుల్ అనమాట. దేవుడు ఏం చెప్తాడంటే, రే నిన్ను రకాల చాలామంది పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా ఒకటే భయంతో బతుకుతారు. నేను చేసిన తప్పులకి నరకానికి వెళ్ళిపోతాను, నేను చేసిన తప్పులకి నరకానికి వెళ్ళిపోతాను అని చెప్పి. గాడ్ ఈజ్ నాట్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ సెండింగ్ పీపుల్ టు హెల్. దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు బైబిల్ ఏంటంటే, రే హెల్లో నేను ఎందుకు క్రియేట్ చేశానంటే సాతాను గడు ఉన్నాడు కదా, దాన్ని పంపిద్దామని క్రియేట్ చేశాను. అది ఆడికి సంబంధించింది. దాని గురించి నువ్వెందుకు వరి అవుతావు? నిన్ను సృజించక ముందు నువ్వు నాలోనే ఉన్నావు. నిన్ను ఒక పర్పస్తో భూమి మీద పంపించాను. ఆ పర్పస్ ఫుల్ఫిల్ చేసుకుని మళ్ళీ నువ్వు నా దగ్గరకు వస్తావు. సింపుల్ ఈక్వేషన్. మాట్లాడితే పొద్దున్నే నరకానికి వెళ్ళిపోతారేమో, స్వర్గానికి వెళ్తానో లేదా? దొంగగా క్లారిటీ క్లియర్గా ఉంది దొంగకి. దొంగ కూడా అట్లా అనుకున్నాడు, ప్రభువా నీ రాజ్యంలో వచ్చినప్పుడు అనుకుంటారు. రాజ్యం ఎందుకు రా? టుడే రైట్ నౌ లెట్స్ గో. ఐఎమ్ నాట్ ఇన్ టైమ్. రైట్ టుడే విల్ బి దేర్ ఇన్ హెవెన్ అని చెప్పాడు. ఎందుకు ఇక్కడ చెప్తున్నాడు? అండ్ వీ విల్ లివ్ బిఫోర్ హిమ్. లివ్ బిఫోర్ హిమ్ అంటే మొత్తం అంతా తెలిసిపోతుందని కాదు. అక్కడ కూడా ఐ వాంట్ యూ టు కమ్ బ్యాక్ టు మీ అండ్ హ్యావ్ హోమ్ విత్ మీ. అది పర్పస్. నా పర్పస్ నేను ఎందుకు పుట్టించానంటే నాట్ టు సెండ్ హెల్ పంపించడం కాదు నా పర్పస్. నా పర్పస్ ఏంటంటే సో దట్ నాతో పాటు తిరిగి లేచి నాతో ఉంటామని. సో ఈ పునరుద్ధాన ఆదివారం లేకపోతే రిజరెక్షన్ సండే రోజు మనకున్న గుడ్ న్యూస్ ఏంటంటే God didn't create us to die and go to hell. He wanted to raise us also with him so that we can face him. We can live with him forever. God is always about life, not about death. చాలా మంది చావు గురించి ఏమైపోతాం అట్లా వరి కదా. No, God is not in the business of killing people. He wanted to give you life. He wanted to give you hope. అందుకనే మనము రొట్టె ద్రాక్షరసంలో పాల్గొంటాం. ఎందుకని? గుర్తు చేసుకుంటాకి. ఏం గుర్తు చేసుకుంటాకి? ప్రభువా నువ్వు లేచినప్పుడు నువ్వు ఒక్కడవే లేకలే, నన్ను కూడా లేపు. కాబట్టి నేను అది మర్చిపోదలుచుకోలేదు. సో నేను గుర్తు పెట్టుకుంటాకి అది తీసుకున్నప్పుడల్లా, ఆ రొట్టె తిన్నప్పుడల్లా నా కొరకు ఎటువంటి పాపం లేని శరీరము ప్రభా సిలువలో బలియాగమైంది కాబట్టి ఆ రొట్టె తిన్నప్పుడు నాకు అది గుర్తొస్తుంది. ప్రభా నేనేమనుకుంటానంటే పాపం వల్ల చచ్చిపోతానేమో అనుకున్నాను. ఎందుకంటే మొదట ఆదాము పాపం చేశాడు కాబట్టి. అయితే దేవుడు అంటే నువ్వు పాపంలో చచ్చిపోరా, దాట్స్ వై ఐ బికేమ్. నువ్వు బయటపడలేవు కాబట్టి నేను వచ్చా, అధికారాన్ని మొత్తం తీసుకున్నా. ఇంకొక హింట్ చెప్తా. దేవుడు ఏమన్నాడంటే నీకు అర్థం కాదు అనలే, కంప్లీట్గా అర్థం కాదు అనలే, రే వాణ్ణి నీ చేత
ఓడిస్తా. నిన్ను రక్షించి నీ చేత సాతానుగాడిని ఓడిస్తా. అండ్ యూ విల్ సెండ్ హిమ్ టు హెల్ అని చెప్పాడు. బైబిల్లో ఉంది అట్లా. బైబిల్లో దేవుడు హెల్ సాతానుగాడిని తయారు చేశాడు. బట్ ద స్పిరిట్ అండ్ బ్రైడ్ విల్ డిసైడ్ వెన్ హీ విల్ గో టు హెల్. కాబట్టి నేను వెయిట్ చేస్తున్నా. విల్ డూ ఇట్ టుగెదర్, నాట్ ఎలోన్. నేను దేవుడు కాబట్టి నేను ఈజీగా చంపేయచ్చు, అట్లా కాదు. ఐ వాంట్ యూ టు డూ ఇట్ అని చెప్పాడు దేవుడు. కాబట్టి ఆ రక్తాన్ని తీసుకున్నప్పుడు మనకి తెలుస్తుంటే, ప్రభా నేను యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే సాతానుగాడు తోటి నరకానికి వెళ్ళిపోతాడేమో అని ఫీలింగ్ ఉన్నాను ప్రభా. కానీ నేను నరకానికి వెళ్ళే క్యాండిడేట్ని కాదు. అసలు నువ్వు నా కోసం నరకనే చేయలేదు. ఎందుకంటే నీ రక్తము మళ్ళిద్దరిని క్లోజ్ చేసేసింది. నీ రక్తము వలన దూరస్థులమైన మేము సమీపస్థులమైపోయాం అని గుర్తు చేసుకుంటే మనం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాం. లెట్స్ టేక్ పార్ట్ ఇన్ ద కమ్యూనియన్. అందరూ రొట్టె ద్రాక్షరసంలో పాలు పంచుకుందాం, బలంలో పాలు పంచుకుందాం. ఆయన రక్తము నిజమైన పానీయము, ఆయన శరీరము నిజమైన ఆహారము, పాపము లేని శరీరం అది. కాబట్టి మనం తిన్నప్పుడు ఆయన మనం తిన్నప్పుడు ఏం జరుగుతుంది? మనం అది తీసుకున్నప్పుడు, ప్రభువా నీతో పాటు నేను కూడా ఒకే బాడీ, నాలాంటి బాడీ నీది కూడా, మనందరం ఏకమై ఉండులాగున, నీతో పాటు ఏకమై ఉండులాగున ప్రభా ఈ రొట్టెలో తీసుకుంటున్నాను తండ్రి. దూరస్తుడమైన నన్ను నీ రక్తంలో, కరువుల సిరులో రక్తం చిందించడం బట్టి ఆ రక్తం వీళ్ళంతా ఆ దొంగ మిగతాలు అందరూ అనుకున్నారంటే చచ్చిపోతున్నాడు, ఈ నీడే రక్షించుకోలేడు అనుకున్నారు. కానీ ఒక్క దొంగ మాత్రం చూడగలిగాడు. హీ ఈజ్ గాడ్ అండ్ హీ ఈజ్ మై లార్డ్ అని చెప్పాడు. కాబట్టి వెంటనే దేవుడు అన్నాడు, నేడే నువ్వు నాతో పరదేశంలో ఉంటావు. ఆ దొంగలా అక్కడ ఇద్దరు దొంగలు ఉన్నారు. ఒక దొంగలాగా నువ్వు కూడా ఏదేదో స్ట్రాష్ అనుకోవచ్చు, ఇంకొక దొంగలాగా ఆయన దేవుడిని తెలుసుకోగలిగి ఉండొచ్చు. అలాంటి తెలుసుకునే స్థితి ఉంటే కనుక దేవుడిని ఎప్పుడైనా అడగవచ్చు, ప్రభా నాకు తెలుసుకోవాలని ఉంది ప్రభా, నీ గురించి నాకు తెలియజే ప్రభా అని అడగవచ్చు. కెన్ ఐ హ్యావ్ వన్ బ్రెడ్? ఎవ్రీబడి గాట్ ఎలిమెంట్స్? ఓకే తీసుకుందాం. ప్రభా నీ కొందనాలు, మీరు ఇచ్చిన ప్రభా మీ శరీరాన్ని బట్టి నీ కొందనాలు, రక్తాన్ని బట్టి నీ కొందనాలు ప్రభా. తండ్రి మేము నీతో పాటు ఏకమైండులాగున మేము మీతో పాటు తిరిగి లేచాం కాబట్టి, ఎందుకంటే ప్రభా ఇప్పుడే పరలోకంలో మీతో కూర్చోబెట్టబడ్డాం కాబట్టి, ఎప్పుడో కాదు ఇప్పుడే మీతో పరలోకంలో కూర్చోబెట్టబడ్డాం కాబట్టి దాన్ని గుర్తు చేసుకుంటానికి ప్రభు మీ శరీరంలో పాలు పంచుకుంటున్నాం. లెట్స్ టేక్ పార్ట్ ఇన్ ద బ్రెడ్. మేము దూరస్థులం కాదు ప్రభా, సమీపస్థులం నీ రక్తాన్ని బట్టి వందనాలు చెల్లిస్తాం బాబా. నీ రక్తంలో పాలు పంచుకుంటున్నాం తండ్రి. లెట్స్ టేక్ పార్ట్ ఇన్ ద డ్రింక్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభా, నీ కొందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మేము ఇక్కడ సంఘంగా కూడి నాయన ప్రభా, నీ పునరుద్ధాన దినము ఈస్టర్ సండే గురించి తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. అవును ప్రభా, ఆ రెండవ దొంగ వలె నాయన నువ్వు దేవుడివని తెలుసుకోగలడానికి మా ఆత్మీయ కన్నులు తెరవండి. మీరే మహిమగంత ప్రభావాలు పొందండి. మీతో పాటు లేపపడేమనే సత్యాన్ని మాకు తెలియజేసిన విధానం బట్టి నీకు వందనాలు. అవును ప్రభా, ఎవరిని ప్రభా నువ్వు నరకానికి పంపించడం నీ చిత్తం కాదు, అది నీకు ఇష్టం లేదు. నరకం మా కోసం చేయలేదు నువ్వు. నీకు వందనాలు ప్రభా, సహాయం దయచేయండి. మీరే మహిమగంత ప్రభావాలు పొందండి. ఈరోజు క్యాంప్ నుంచి వెళ్ళిపోతున్నాం, మా తోడుగా ఉండండి. మిగతా పనులన్నింటిలో మీరు సహాయం దయచేయండి. మీరే మహిమగంత ప్రభావాలు పొందండి. సురక్షితమైన ప్రయాణం మాకు ఇవ్వండి. కొంతమంది మధ్యాహ్నం వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి సహాయం దయచేయండి. మీరు ఇచ్చిన మంచి టైం బట్టి, కుటుంబంగా మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. చాలామంది ప్రభా, మా చెల్లెళ్ళు ప్రభా, బ్రదర్స్ అందరూ కూడా ప్రభా ఎంతో కష్టపడి ప్రయాసపడ్డారు ప్రభా. అందరికీ నేను మెండేది దీవులు ఇవ్వండి. మా ఫ్రెండ్స్ నాయన ప్రభా మమ్మల్ని ప్రేమించి ఒక కుటుంబంలో మేము ఉండడానికి ఇష్టపడ్డారు. వారిని మెండుగా దీవించండి అయ్యా. వారికి ఆశీర్వాదం ఇవ్వండి. వాళ్ళు చేసే పనుల్లో మీరు తోడుగా ఉండండి.
మీరే మహిమ గడిత ప్రభావాలు పొందండి. ఆన్లైన్లో జాయిన్ అయిన ప్రభా గోపించందన, ఫణి గారు ఫ్యామిలీ, పాట పాడిన అంకుల్ గారు, మమ్మీ డాడీ అందరినీ తెలుగు చెప్తున్నాను ప్రభా. మీరే మహిమ గడిత ప్రభావాలు పొందమని ఏసునామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము మనందరికీ ఇప్పుడు తోడేయుడును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హూ జాయిన్ ఆన్ ద బ్రిడ్జ్. Zoom. I'm closing the my meeting now. Have a wonderful Easter day. Bye. Thank you, Anna. Happy Easter, everyone. Thank you. Happy Easter, Gopi, Chandana. Happy Easter, Fani Garu. Happy Easter, Mummy Daddy. Okay. Bye. Bye, sir. Bye.